వెల్కమ్ టు టీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు ముఖ్య సమాచారం మీకోసం. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న మోస్ట్ ఎకనామికల్ ప్యాకేజ్ దయాచకం కేవలం 499 రూపాయలతో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, రెయిన్బో విస్టా పక్కన, మూసాపేట్. 8008-0414 9000097980. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రామసేన అధ్యక్షుడు, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 50 మంది మహిళలకు కుక్కర్లు పంపిణీ చేశారు. కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సత్కరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకువచ్చిందని కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర వనితల జీవిత చరిత్రలు నేటి తరానికి తెలియాల్సి ఉందన్నారు. ప్రథమ పీట వేయడం అనేది భారతీయుల యొక్క సంస్కారం. అదే సంస్కారం ప్రపంచమంతటా కూడా విస్తరిస్తూ ఉంది. మహిళామూర్తులు భారతదేశంలో ఇది వరకటి కన్నా ఇప్పుడు ప్రతి రంగంలోని, వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏ రంగం చూసుకున్నా కూడా మహిళలు అత్యంత ప్రాధాన్యత వహిస్తూ ఆర్థిక స్వాతంత్రం ప్రతి మహిళకి పెరిగింది. అలాగే స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరిగినాయి. భారతీయ జనతా పార్టీ కూడా 33% రిజర్వేషన్లో కూడా విజయం సాధించింది. ఇలా ఎన్నో విజయాన్ని సాధిస్తూ అంతరిక్షాన్ని కూడా శాసిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న మహిళామూర్తులు ఈ రోజున ఈ ఆధునిక యుగంలో మహిళలు సాధిస్తున్న గొప్పతనమే కాకుండా సనాతనంగా కూడా ఝాన్సీ లక్ష్మీబాయి పురిటి బిడ్డని నడుము కట్టుకుని యుద్ధం చేసిన మహిళామూర్తి. వాళ్ళ యొక్క విగ్రహాలు మనం దేశమంతటా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.